ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 2002లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు 2026 ఓటర్ లిస్టుతో వెరిఫై చేస్తున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన వారు మరణించిన వ్యక్తులు నకిలీ పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యమన్నారు. 2026 ఉన్న ఓటర్లతో ప్రతి ఓటును 2022లో ఉన్న ప్రతి ఓటర్ని మ్యాపింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతరం సమావేశంలో క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ హెడ్జెడ్లతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మనమందరం కూడా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి బూత్ క్లస్టరు యూనిట్లు మండల స్థాయి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ అభినందనలు సభ్యులు. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం కానీ రోజు పేపర్లను చూస్తూ ఉన్నాము, ఎందుకు తీసుకోవడం జరిగింది అనేటువంటిది తీసుకుంటే గత 2019 ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో అత్యధిక తక్కువ మెజార్టీలో ఓడిపోయిన నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు తప్పులు జరగడం వల్ల కూడా ఓడిపోవడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆ రోజు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాము. ప్రభుత్వం మనదే కదా, మన ప్రభుత్వంలో ఏమి జరుగుతాయి ఏమవుతుందో లేనటువంటి నిర్లక్ష్యం మీ అందరికంటే నాలో కూడా నిర్లక్ష్యం ఒప్పుకుంటున్నాం మీ అందరి